2024 సంక్రాంతి మామూలు క్రేజీగా ఉండబోట్లేదు. కాంపిటీషన్ మటుకు ఎవరు తగ్గట్లేదు. అండ్ ఇంకా చాలా ట్రైలర్స్ కూడా రావాలి, చూద్దాం ఎంతమంది వచ్చేస్తారు ఇంకా ఫాస్ట్గా. Simple, gentle, I'm free. Golden sunshine unbreathed. మా నాన్న సూపర్ హీరో. నాన్న ఉంటే నాకు భయం లేదు. Simple, gentle, నాన్న ఉంటే నాకేమీ కాదు. Golden sunshine unbreathed. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. గాయత్రికి టైం ఎక్కువ లేదు. పాపకి ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? నాకేం కాదు నాన్న. 17 కోట్లు. సూపర్ హీరో. Sir, Psycho is back. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉండమని. మెడిసిన్ వైల్ కావాలి తో అన్ని మోసుకొని मेरा कंटेनर्स मेरे को दे दे. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైందర్? చాలా బాగుంది. నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదా. తల తీసుకొస్తే డబ్బులు ఇస్తావు అదేంటిది కనుగుడ్డ? కనుగుడ్డ దీని అమ్మరి అన్నారా? నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదా. నా వైల్ నీ దగ్గర నుంచే తీసుకుంటాను. నా వైల్ నీ దగ్గర నుంచే తీసుకుంటాను. तेरी माँ की लीडर है ना वो? उच्चा उच्चा पोस्ट ना. कंटेनर्स भी नैने तेज था, उसका खोपड़ा तू देख. मेरा कंटेनर मेरे को होना. జరగనివ్వను. నా పాపని నేను కాపాడుకుంటాను. లోపలికి వెళ్ళి వాయిస్ తీసుకోండి. పడి పడి ఎగబడి కలబడి ముట్టడి వదలడులేమా, కుదరదు కట్టడి బతకరు తలబడి నిలవరు పోమా. షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. అదిరిపోయింది ట్రాలర్ మటుకు, చాలా బాగుంది. పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. అమ్మయ్యా, సంక్రాంతికి వన్ మోర్ ట్రూలీ ప్రామిసింగ్ కంటెంట్ మ్యాన్. అండ్ టఫ్ కాంపిటీషన్ కూడా ఇచ్చేలాగే సూచనలు కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. ఆ బిగిన్ నుంచి మనకి క్లాసిక్ మ్యూజిక్తో వాళ్ళ బాండింగ్ని ప్రజెంట్ చేస్తూ ఫాదర్ అండ్ డాటర్ది, అట్ ది సేమ్ టైం ఆయన మార్చిది కూడా మనకి చూపిస్తూ ఈ కాంబినేషన్ భలే ఉంటుంది తప్ప. మనకి క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ వోకల్స్ యూస్ చేస్తూ ఇటువైపు మనకి మాస్వి కొన్ని సీన్స్ అనేవి చూపిస్తూ ఉంటే ఈ కాంబినేషన్ భలే ఉంటుంది అనిపించింది ఒక్కొక్కసారి చూసినప్పుడు. అలాగే ఇక్కడ చాలా బాగుంది బిగినింగ్ అనేది. అట్ ది సేమ్ టైం ప్లాట్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేసారు. తన డాటర్కి హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది. ఆ మెడిసిన్ కాస్ట్ అనేది 17 కోట్లు. ఆ మెడిసిన్ ఆబ్వియస్గా మన పిల్లల దగ్గరే ఉంటుంది. అదే ప్రోగ్రెస్లో వాళ్ళు ఇంకా ఎదపోలను మానలేదు, మన హీరోకి తెలిసింది. ఇలా మనకి క్లాష్ అనేది సెట్ చేశారనమాట. చాలా పర్ఫెక్ట్గా మౌల్డ్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన, హీరోకి విలన్కి క్లాష్కి. అట్ ది సేమ్ టైం ఎమోషనల్ కనెక్షన్ అనేది డ్రైవ్ చేస్తూనే ఉంది త్రూ అవుట్ ద ఫిలిం. ఆ మెడిసిన్ గురించే కదా వాళ్ళ డాటర్ది.
అండ్ ఎప్పుడైతే మనకి ఆ క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోతుందో ఆ యాక్షన్ బ్లాక్స్ అనేవి కూడా చాలా రియాలిటీగా ఆయన తగ్గట్టుగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఇట్ వాజ్ ఓకే అనిపించింది. అట్ ది సేమ్ టైం ఆ సైకో అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆయన మాట్లాడే భాష కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అట్ ది సేమ్ టైం వైలెన్స్ పరంగా కూడా కావచ్చు. మధ్య మీకు పాస్ ఇస్తారు కదా, కనుగుడ్లు కూడా బయటకు వచ్చేసినాయి, అతని ముందు జాగ్రత్త ఉంది. సో ఆ సైకో అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే వచ్చింది. లేకపోతే సున్నితంగా సాఫ్ట్ డైలాగ్స్ చెప్తే మనకు అంత కిక్ రాదు. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇప్పుడు కొంతమంది వచ్చి రాన్ నాయుడులో చెప్పారు కదా, అది ఇంకా పోలేదా అంటే మటుకు గట్టంటే వాళ్ళు మనం మార్చలేవు. ఈ క్యారెక్టర్కి అది సైకో అనే వాళ్ళు యూజ్ చేసిన పదానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళది ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళందరూ ఒకే టీం కాబట్టి వాళ్ళని హెల్ప్ కోసం తీసుకొచ్చుకున్నారు. సో ఇట్లా మనకి మంచి స్కోప్ అయితే ఉంది అనిపించింది ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా. ఇంకా మనం థియేటర్స్లో ఎంజాయ్ చేద్దాం. ఆ డాటర్ ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎంతవరకు డ్రైవ్ చేస్తుందో మన హీరో క్యారెక్టర్ని. అట్ ది సేమ్ టైం స్టోరీలో కూడా అంటే మనకి ఇది ఆయన సొంతంగా ఒక యూనివర్స్ అని చెప్పకూడదు కానీ అప్పుడు చండాలంగా ఉంటుంది. సిటీస్ కూడా ఆయన సొంతంగా పేర్లు పెట్టుకున్నారంట. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఆయన ఓన్గా క్రియేట్ చేసుకున్నది. ఇట్టికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ నుంచి డిఫరెంట్ ఓన్లీ క్రియేట్ చేసుకుని చెప్పారనమాట. సో యప్ మ్యాన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా మంచి ప్రామిసింగ్ అయితే ఉంది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది కంప్లీట్లీ అ గోల్డెన్ స్టార్ మ్యాన్. సో యప్, చాలు. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.